ఆంధ్ర వాసులకి ఇదైతే ఒక శుభపరిణామం అనుకోవచ్చు. అంతటితో సినీ పరిశ్రమ ఇక్కడికి విస్తరిస్తుంది అనే ఆలోచన, లేకపోతే ఒక ఏంటంటే ఆశాభావం ఇక్కడ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇది నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం పక్క నుంచి యాక్చువల్గా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంచెం సినీ పరిశ్రమలో అనుభవం ఉండి ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కడండి మాకు ఎక్కడ అవకాశం ఇస్తున్నారు, ఏదో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ప్రమోషన్స్ అవి చేస్తున్నారు, కానీ ఆ టీం మొత్తాన్ని వాళ్ళు హైదరాబాద్ నుంచే తీసుకొస్తున్నారు అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీరు భాస్కర్ గారు మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఈవెంట్లు కండక్ట్ చేశారా? అంటే సినీ ఈవెంట్ ప్రమోషన్స్కి కానివ్వండి, లేకపోతే ఇలా ఏదైనా వాళ్ళ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు మీరైనా ఈవెంట్స్ మేనేజ్ చేశారా? నమస్తే అండి, నా పేరు భాస్కర్. నేను ఈవెంట్ మేనేజర్గా 10 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో మనం బేసిక్లీ చూసుకుంటే ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయాలి అంటే, ఒక ఈవెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఒక స్టేజ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మనం కెమెరా వాళ్ళు అందరిని కలుపుకొని, ఒక డెకర్ వాళ్ళు అందరు కలుపుకొని దాదాపు ఒక 100 మందికి పైగా ఉపాధి వస్తుంది. కానీ ఈ ఈవెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకే లిమిటెడ్ అయిపోతున్నాయి. అంటే ఒక విజయవాడ వాస్తవ్యుడు అయితే విజయవాడ వరకే ఉంటాడు, మహా అయితే వైజాగ్ వరకు వెళ్తాడు. అంటే ఈవెంట్ మేనేజర్ ఎలా చూస్తున్నారంటే ఒక సోషల్ ఈవెంట్స్ వరకే చూస్తున్నారు. మీరు అన్నట్టు రీసెంట్ గా విజయవాడలో చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగాయి. కాన్సర్ట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. కాన్సర్ట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ టీం ఎక్కడైతే ఉందో ఎవరికి వాళ్ళు ఒక సొంత టీం ఉంటుంది మ్యామ్. అంటే ఇప్పుడు నా ఈవెంట్ చేసినప్పుడు నా వాడు ఉంటే నాకు నమ్మకం, నా ప్రొడక్షన్ చేసేవాడు ఉంటే నాకు నమ్మకం, నా పక్కన అసిస్టెంట్ ఉంటే నాకు నమ్మకం. ఇలా ఏమవుతుందంటే హైదరాబాద్ టీం అంతా మనకి విభజన కాకముందు నుంచి హైదరాబాద్ ఒక సినీ హబ్ గా చూసాం మనం. ఆఫ్టర్ చెన్నై, మద్రాస్ తర్వాత మనం హైదరాబాద్ ని ఒక సినీ హబ్ గా చూసాం. కానీ మేము అనుకున్నది ఏంటంటే ఈ సినీ పరిశ్రమ అప్పుడే ఇప్పుడు మనం సొంతగా ఏపీ కోర్టు ఎలా నిర్మించుకున్నాం, హైకోర్టు ఎలా నిర్మించుకున్నాం, అసెంబ్లీ ఎలా నిర్మించుకున్నాం, వాటితో పాటు ఒక చిన్న ప్లేస్ మనకంటూ తెలుగు ఇండస్ట్రీకి కేటాయిస్తే చాలా మంది ఆర్టిస్టులకి అవకాశం వచ్చి ఉండేది ఇప్పటికీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీ ఇటు వస్తే మన ఆంధ్రాకి వస్తే ప్రొడక్షన్ యూనిట్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనలో ది బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు, సౌండ్ ఇంజనీర్స్ ఉన్నారు, లైటింగ్ ఇంజనీర్స్ ఉన్నారు, ప్రొడక్షన్ మేనేజర్స్ ఉన్నారు. సో ఎక్కడ లేనంత ప్రొడక్షన్ వాళ్ళు చేయగలరు. కానీ ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం వచ్చి ఉండాలి మ్యామ్. అవకాశాలు రాకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం లేదు. భాస్కర్ గారు మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఈవెంట్ మేము చేస్తామన్నాను, లేకపోతే మేము చేయగలము, మేము చేస్తామని ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా సార్లు చేశాం మ్యామ్, కానీ నేను రివీల్ చేయను ఏ దానికి చేశాము అనేది. చాలా అంటే మేము బేసిక్లీ ఇప్పుడు నేను ప్రెసెంట్ గవర్నమెంట్ తో ఎక్కువ వర్క్ చేస్తున్నాం. లైక్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈవెంట్స్ అవనివ్వండి, కలెక్టరేట్ లో చిన్న చిన్న ఈవెంట్స్ అవనివ్వండి, గవర్నమెంట్ ఈవెంట్స్ లోకి ప్రైవేట్ యాంకర్ గా ఫ్రీలాన్సింగ్ గా వెళ్తూ ఉంటాం అనమాట. సో చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ కి ఆస్కారం ఉంటుంది, మనం చేయొచ్చు, మేము చేయగలము అనేది. అంటే ఈ మాత్రం దానికి హైదరాబాద్ నుంచి హైర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ కొంత డాన్స్ టీమ్ ఉంటుంది మ్యామ్, నేను ఈవెంట్స్ రంగంలో గురించి మాట్లాడుతున్నా. ఒక డాన్స్ టీమ్ ని హైర్ చేసుకోవాలి అంటే మనం హైదరాబాద్ నుంచి పిలిపించి వాళ్ళకి అకామిడేషన్, ఫీజు ఇవన్నీ పే చేసి ఆ ఫుడ్ అంతా ప్రొవైడ్ చేసి లైక్ మోర్ ఓవర్ 2-3 lakhs వరకు స్పెండ్ చేస్తాం. సో నా ఉద్దేశం ఏంటంటే మన విజయవాడలోనే మహా నాయకులు పుట్టింది మన విజయవాడ. సీనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ఆర్ఎల్స్ మన అక్కినేని నాగేశ్వరరావు గారు గుడివాడ దగ్గర చిన్న గ్రామంలో పుట్టారు. ఇలాంటి ప్లేసెస్ లో పుట్టి ఇంత టాలెంట్ మన నేలలో ఉంచుకొని వేరే వాళ్ళని తీసుకొస్తే ఇంకా మన టాలెంట్ ఇక్కడే ఉండిపోతుంది తప్ప మన వాళ్ళకి టాలెంట్ ఎప్పుడు బిల్డ్ అవ్వదండి. సో ఎప్పుడైతే వీళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చాయో అప్పుడే మన ప్రాంతం అభివృద్ధికి మనం సహకరించినట్టు ఉంటుంది. సార్, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఇండస్ట్రీ మన ఆంధ్రాకి వస్తే కనుక మన ఆంధ్ర లోకల్ ఆర్టిస్టులు అవనివ్వండి, వీళ్ళందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ వీఆర్ హ్యాపీ, బాలయ్య బాబు గారు క్లాప్ చేశారు. బాలయ్య బాబు గారు మూవీకి మన మంత్రి లోకేష్ గారు వెళ్ళి క్లాప్ చేశారు. చాలా పరిశ్రమలు అందరూ. అంటే ఇది ఒక స్టార్ట్ అనుకోవచ్చు, గ్రేట్ స్టార్ట్ అనుకోవచ్చు. అంటే బాలయ్య బాబు సైతం అక్కడ పెద్ద స్టార్ వచ్చి క్లాప్ చేశారు అంటే ఇంకా రాను మిగతా వారందరూ కూడా అదే స్టార్ట్ చేస్తారు. ఇలా అమరావతిలోనే ఒక సినీ ఇండస్ట్రీ బిల్డ్ అయితే కనుక, ఒక రామోజీ ఫిలిం సిటీ లాంటి అంత పెద్దది కాకపోయినా మనకున్న సోర్సెస్ ని బట్టి అలాంటి ఒకటి బిల్డ్ అయితే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులకి ఇక్కడే షూట్ చేసుకునే విధానం దొరుకుతుంది, ఇక్కడే అవకాశాలు వస్తాయి. సో మనమే బోల్డ్ మందికి ఉపాధి కల్పించిన అవుతాం.
అంటే మన టాలెంట్ ని ఎక్కడో మనం వెళ్ళి కూలీగా పనిచేసుకునే కన్నా మనం మన సొంతగా ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని బిలీవ్ అవుతున్నానండి. ఓకే అండి.